మీ నర్సపల్లి 13వ వార్డులోని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ శివశేఖర్ అన్న గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి వారి విజయం ఏ విధంగా ఉండబోతున్నది అనేది ఇప్పటిదాకా ప్రచారం కూడా కొనసాగింది. కాబట్టి ఏ విధంగా ఉంది, ప్రమాదం ఏ విధంగా పట్టబోతున్నారు, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతున్నారు అనే విషయం ఒకసారి వారిని కూడా అడిగిస్తాం. ఎట్లా ఉంది ఇక్కడ 13వ వార్డు ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇక్కడ వార్డులో ఉన్న నా స్నేహితులు శంకరన్న కానీ మరి ఆర్యన్న కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ చాలామంది మిత్రులు యాదగిరి కానీ అందరు కలిసి ఈ 100 మంది వరకు వాళ్ళంతా వాళ్ళే మనం గెలుపు కొరకు కృషి చేస్తూ నేనైతే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నా, ఖచ్చితంగా గెలుస్తానని. అంటే ఏ విధంగా ప్రజలు వెళ్తారు కదా, ప్రజలకు ఏ విధంగా విశ్వాసం ఉంది, ప్రజలు ఎట్లా వస్తుంది ఒక అంటే మేము మా ఇల్లు కూడా మా ఎదురుగానే ఉంటాయి కాబట్టి ఈ 13వ వార్డు సభ్యులకు మాకు అనుబంధం బాగుంది. వాళ్ళు మేము చేసే కార్యక్రమాలన్నీ చూస్తారు, మంచి చెడు మా దగ్గర కూడా వస్తారు. అయితే మేము మా కులంకు సంబంధించిన నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నప్పటి నుంచి నేనైతే ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నానో అవన్నిటినీ వాళ్ళు నెమ్మరేస్తూ మాకు కూడా నీలాంటి వాడు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆదరిస్తున్నారు అని నేను భావిస్తున్నాను. ఇక్కడ వాళ్ళు చూసుకోవచ్చు అన్ని ముద్రాజు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎన్ని కష్టాలు చాలా ఉన్నాయి. మునూరు కాపు సంఘం వాళ్ళు ఎస్టీ, తర్వాత వైశ్యులు, తర్వాత మేదర్ వాళ్ళు, ముదిరాజు కమ్యూనిటీ కొద్దిగా ఉంది, చేనేత ఉంది. అన్ని కమ్యూనిటీలు కలిసి ఉన్న వాడి అంటే ఇప్పుడు వాళ్ళకు మీరు ఏమి ఇస్తుంది అంటే ఇప్పుడు నేను నా కులం ఏ విధంగా చేసానో నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంతకు ఎక్కువనే చేద్దామని నేను నిర్ణయం తీసుకున్నా. నాకు ఏదైతే అధికారం కావాలని ఆదరిస్తారో వాళ్ళందరినీ ఖచ్చితంగా నేను అందరికీ మంచిగా చూస్తానని నేను భావిస్తున్నాను. వారి మీద మీరు నమ్మిక పొందారు 1000 శాతం. అంటే ఇప్పుడు విజయానికి ముందుకు వెళ్తారా? డౌటే లేదు, కన్ఫర్మ్ అంట డౌటే లేదని భావిస్తున్నాను. అంటే ప్రజాతీర్పు ఏ విధంగా మరి మీరు వెళ్ళినప్పుడు చెప్తారు ప్రజాతీర్పు ప్రభుత్వం పైన వాళ్ళకైతే ఎట్లయినా వ్యతిరేకతనే ఉంది. వ్యక్తిగతంగా కూడా మనకు సన్నిహితంగా వేరే పార్టీలో ఉన్న అభిమానం కొద్ది నన్ను ఆదరిస్తున్నారని భావిస్తున్నాను. ఇంకోటి నేను చెప్పిన ఒకటి గెలిచినట్లు అంటే మా సందర్భంలో ఏంటంటే ప్రజాతంత్రం నాడితే అంటే ఇప్పుడు ఈ ఓటమి గెలుపమని సాధ్యమే. కాబట్టి గెలిచినా ఓడినా ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే మీరు ప్రజల కోసం గౌరవిస్తారు కాబట్టి ఆ ప్రజా తీర్పు వ్యవస్థ అనేది ఎలక్షన్ తర్వాత ఇస్తారు. కాబట్టి ప్రజా తీర్పును గౌరవించాలని మీకు వస్తుంది. తప్పకుండా గెలుపోవటమే అంటే సహజంగా, కానీ ఈసారి మాకు కనిపించే పరిస్థితులు, వాతావరణం, ప్రజల ఆదరణ బట్టి మేము గెలుస్తామనేది 100% చెప్పాలి. కంపల్సరీ విజయం కంపల్సరీ మాదే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి ఇక్కడ శేఖరణ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనం వేదిక నేను సంబంధించాను. ఎట్లా ఉండబోతుంది అన్నకు గెలుపు కోసం మీరు కూడా ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది? 13వ వార్డులో శేఖరణ మంచి వ్యక్తి, మాకు దగ్గర దగ్గర అన్ని విధాలు అందుబాటులో ఉంటాడు. మేము భారీ మెజార్టీతో గెలిపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 13వ ప్రజలందరూ అందుకే అదే ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మంచి వ్యక్తిగా అందరూ ఆదరిస్తారు. మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తాం. అంటే ఇక్కడ చూసుకోవచ్చు పార్టీలు అంటే వివిధ పార్టీలు కూడా ఉంటాయి ఉన్నాయి. కాబట్టి అన్ని పార్టీలో మీరు ఒక పార్టీ, అందులో భాగంగా మీరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి శేఖరన్నకు ఏ విధంగా సానుకూలంగా ఉన్న ప్రజలు వ్యక్తిగా మంచివాడు. మా పార్టీ నుంచి కూడా ఉంది కాబట్టి కేసీఆర్ అభిమానం, వ్యక్తి అభిమానం బాగా మేమంతా కార్యకర్తలు బాగా పనిచేస్తాం కాబట్టి అందరికి అందుబాటులో ఉంటాం కాబట్టి ప్రజలు అందుబాటులో ఉంటాం కాబట్టి మాకు చేస్తారని నమ్మకం. 100% శేఖరణ గెలుస్తారు. శేఖరణ మెజార్టీ కూడా ఇస్తాం, ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ ప్రజలందరూ అందరూ కలిసి ఉంటారు కదా? కలిసి ఉంటారు. శేఖరణ అందరితో కలిసి ఉంటారు, అందరికి అందుబాటులో ఆ లెక్కన మేము గెలిపే ప్రయత్నం చేస్తాం. మనకి 13 వార్డులో ఇక్కడ ఆల్రెడీ వివిధ పార్టీలు కూడా పోటీ చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా బీఆర్ఎస్ నుంచి మీరు మద్దతు ఇస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ అనేది పక్కన పెడితే కూడా శేఖర్ అన్న అందరితో ప్రతి ఒక్కరితో కలుపుకొని పోతారు. ఓకే.
కప్పుకొని పోతాడు. వ్యక్తిగతంగా కూడా అందరితో టచ్లో ఉంటాడు. మిగతా వాళ్ళది ఆ విధంగా ఉండదు డామినేషన్. దాంతో మాకు శేఖరాన్ని మంచిగా అని చెప్పి శేఖరాన్ని సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు వయసులో ఎట్లా ఇక్కడ ఇక్కడ వయసులో శేఖరానికి 100%. అంటే ఏ విధంగా ఇప్పుడు ఆయన అనుకుంటున్నారు శేఖరన్న ఆయన వ్యక్తి మంచిగా అనుకుంటారు ఏ విధంగా ఏదాన్ని కూడా హెల్ప్ఫుల్ అంటే ప్రజలు ప్రజలు అనుకుంటారు ప్రజలను అడుగు మేము కూడా ప్రజలు కూడా అనుకుంటాం అడుగుతుంది తెలుస్తుంది మీకు కూడా తెలుస్తుంది నేను చెప్పింది ఎట్లుందని మీకు కూడా ఐడియా ఉంటుంది. ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటారు. విజయానికి ఏ విధంగా ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని విధాలు చేద్దామని చెప్పి ఇంతకుముందు ఏ విధంగా చేపించాము మనతో సురేష్ అన్న కూడా ఆ విధంగా చేస్తాం. అన్న మీ ఇంతకుముందు మున్సిపల్ వచ్చా కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ శేఖరన్న సపోర్ట్ చేస్తారు శేఖరన్న కోసం సపోర్ట్ చేస్తాం. ఎందుకోసం చేస్తారు ఇక్కడ ఉన్న క్యాండిడేట్లను బట్టి కంపేర్ చేసుకుంటే పబ్లిక్లో కూడా శేఖరానికి సపోర్ట్ చేద్దామని చెప్పి అందరూ అదేవిధంగా పబ్లిక్ దానికి తగ్గట్టే శేఖరానికి సపోర్ట్ చేస్తాం. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అయినా అభిమానం కాంగ్రెస్ పార్టీ కదా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నేను టీడీపీ గారికి అంతకే ఒప్పుకున్నాను. అంతే నాకు వ్యక్తి ముఖ్యం. వ్యక్తి సార్ అంటే అభిమానం 2 సార్లు ఆయన చేసినాం. తర్వాత మా అన్న వచ్చిన అన్నీ బట్టి దేశంలో కాంగ్రెస్ అన్నారు అన్న గెలిపించుకున్నాను. మరి శేఖరాన్ని శేఖరాన్ని కూడా 100 వేయడం గెలిపిస్తున్నాం. అదే అదే వ్యక్తిని కావాలి నీకు వ్యక్తి వ్యక్తి కావాలి. పార్టీ సినిమాలో ఒక రోజు అంతే అదే కానీ వ్యక్తి మాత్రం ఎప్పటికీ వ్యక్తి కావాలి. అంతే కదా మరి శేఖరన్న ఎంత మీరు చెప్తాం 100 పైన మేజార్టీతో శేఖరాన్ని పక్క మళ్ళీ వస్తుంది విజయం కంపల్సరీ సాధించాలి. సాధించిన తర్వాత మళ్ళీ వస్తాం. సాధించకుండా మళ్ళీ పక్క విజయానికి మాత్రం కంపల్సరీ కంకణ బాధ్యమైన 100% విజయం సాధిస్తామని చెప్తున్నారు. అది కూడా మనం వేచి చూద్దాం. కంపల్సరీ వాళ్ళు కూడా ప్రజలు కూడా ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రజలు కూడా అడిగి మనం తెలుసుకుందాం.